హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎస్ఎస్పి కాంపిటేటివ్ అడ్డా. ఈ ఛానల్లో ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, రైల్వేస్, ఎస్ఎస్సి మొదలైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రీజనింగ్, అర్థమెటిక్, కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అండ్ జనరల్ సైన్స్, ఎస్పెషల్లీ ఫిజిక్స్ ఇవన్నీ సెండ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి. వెరీ ఈజీ ట్రిక్స్ కూడా మీకు చెప్తాను. ఓకే, మీకు ముందు వీడియోలో వచ్చేసరికి ఉష్ణం పార్ట్ 1 చెప్పాను. ఆ ఉష్ణం పార్ట్ 1లో ఉష్ణం అంటే ఏమిటి, ఉష్ణ ప్రసారం ఎలా జరుగుతుంది, ఉష్ణ ప్రసారం యొక్క పద్ధతులు ఏంటితే 3 పద్ధతుల్లో జరుగుతుంది ఉష్ణ ప్రసారం అనేది. నెక్స్ట్ థర్మాస్ ఫ్లాస్క్, శూన్యనాళిక అది చెప్పాను. నెక్స్ట్ పదార్థాలు రకాలు, ఓకే, అవి 2 టైప్స్ అవి చెప్పాను. ఓకే, సో నౌ డిస్కస్ అబౌట్ another part of Ushnam. Ushnam, heat. ఓకే, మనకు ఈ టాపిక్లో వచ్చేసరికి మనకి ఏంటంటే మెయిన్ ఉష్ణోగ్రత గురించి చెప్పుకుందాం. ఉష్ణోగ్రత అంటే ఏమిటి? ఉష్ణోగ్రత అంటే ఇంగ్లీష్లో టెంపరేచర్. సో ఉష్ణోగ్రత అంటే ఏంటంటే ఒక వస్తువు ఉష్ణ తీవ్రతను తెలియపరచడాన్ని ఉష్ణోగ్రత అంటాము. అంటే ఒక వస్తువు యొక్క ఉష్ణ తీవ్రతను ఉష్ణోగ్రత అంటారు. ఒక వస్తువు యొక్క ఉష్ణ తీవ్రతను ఉష్ణోగ్రత అంటాము. ఉష్ణ తీవ్రత అంటే ఉష్ణ తీవ్రత మనకి ఎలా ఉండొచ్చు అంటే వేడి పదార్థం అవ్వచ్చు, చల్లటి పదార్థం అవ్వచ్చు. అంటే వేడి పదార్థం అవ్వచ్చు, చల్లటి పదార్థం అవ్వచ్చు. ఒక వేడి పదార్థం మనము ఒక నీటిని వేడి చేసినప్పుడు అది ఎంతవరకు వేడి అవుతుంది? 100 డిగ్రీ సెల్సియస్ అంటే 100 డిగ్రీ సెల్సియస్ వరకు వేడి అవుతుంది. తర్వాత వచ్చేసరికి మనకు ఎవాపరేషన్ అవుతుంది. ఇక చల్లటి అంటే చల్లటి పదార్థం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐస్ తీసుకోమనుకోండి. ఐస్ ఏ స్టేట్లో ఉంటుంది అంటే ఏ స్థితిలో ఉంటుంది? ఘన పదార్థంలో ఉంటుంది ఐస్. అంటే ఐస్ యొక్క మనకు ఉష్ణోగ్రత ఎంత? 0 డిగ్రీ సెల్సియస్. అంటే ఉష్ణోగ్రత అంటే ఏంటి? ఇక్కడ ఒక వస్తువు యొక్క ఉష్ణ తీవ్రతను తెలియజేయడాన్ని ఉష్ణోగ్రత అంటాం. ఓకే, ఉష్ణ తీవ్రత అంటే వేడిగా ఉండొచ్చు, చల్లగా ఉండవచ్చు. దాన్ని మనం ఉష్ణోగ్రత అంటాము. ఓకే, ఈ ఉష్ణోగ్రతను మనము కనుక్కోవడానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, కొన్ని స్కేల్స్ ఉన్నాయి. అంటే థర్మోమెట్రిక్ స్కేల్స్, ఉష్ణ ప్రమాణాలు ఉన్నాయి, ఉష్ణోగ్రత ప్రమాణాలు. దాంట్లో మనకు 5 టైప్స్గా డివైడ్ చేశారు. 5 టైప్స్, 5 రకాలుగా ఆ ప్రమాణాలు. ఫస్ట్ వన్ వచ్చేసరికి సెల్సియస్. లేదా సెంటిగ్రేడ్. అంటే మనం వెరిఫై చేస్తాం? డిగ్రీ సెల్సియస్, సి. సెకండ్ వన్ ఫారెన్హీట్. ఎఫ్, క్యాపిటల్ లెటర్ ఎఫ్. థర్డ్ వన్ కెల్విన్. కెల్విన్ ప్రమాణం, కే. అంటే కెల్విన్ ప్రమాణం వచ్చేసరికి అంతర్జాతీయ ప్రమాణం, అంతర్జాతీయ. ఫోర్త్ వన్ రేమర్. ఫిఫ్త్ వన్ ర్యాంకైన్. ఓకే, మనకు
ఈ ప్రమాణాలు 5 రకాలుగా ప్రమాణాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి సెల్సియస్ అండ్ లేదా సెంటిగ్రేడ్, క్యాపిటల్ లెటర్ సితో మనం సూచిస్తాం. సెకండ్ వన్ ఫారెన్హీట్, క్యాపిటల్ లెటర్ ఎఫ్. థర్డ్ వన్ కెల్విన్, కే. కెల్విన్ కే వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇది అంతర్జాతీయ ప్రమాణం. కెల్విన్ అనే ప్రమాణం అంతర్జాతీయ ప్రమాణం. ఫోర్త్ వన్ రేమర్. ఫిఫ్త్ వన్ ఈజ్ ద ర్యాంకైన్. 4వది మనకు రేమర్, 5వది ర్యాంకైన్. ఇక్కడ వచ్చేసరికి ప్రస్తుతం రేమర్, ర్యాంకైన్ ప్రమాణాలను ఉపయోగించడం లేదు. ఈ రెండు ఉపయోగించట ప్రజెంటు. అంటే ఈ మూడిట్లో మనకు బేస్ అవుతుంది. ఏ తీసుకున్నా కూడా ఫారెన్హీట్ అంటే మన శరీర ఉష్ణోగ్రత, మానవ శరీర ఉష్ణోగ్రత ఎంత 98.6 డిగ్రీ ఫారెన్హీట్. 6 డిగ్రీ ఫారెన్హీట్లో మనం కొలుస్తాం. అదేవిధంగా మానవ ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత, సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెంటిగ్రేడ్. 37 డిగ్రీ సెంటిగ్రేడ్. సెంటిగ్రేడ్, ఫారెన్హీట్, కెల్విన్ ప్రమాణాల మధ్య ఒక సంబంధం అనేది ఒకటి ఉంది. ఆ సంబంధం వచ్చేసరికి C-0 C-100/100 is equal to the C-0/100-0 is equal to F-32/212-32 is equal to K-273/373-273. ఓకే, ఒక సంబంధం వచ్చేసరికి కెల్విన్, ఫారెన్హీటు అండ్ సెల్సియస్, ఈ మూడు ప్రమాణాల యొక్క మధ్య సంబంధం వచ్చేసరికి ఈ ఫార్ములా వచ్చేసరికి మనకు ప్రాబ్లమ్స్లో అంటే ఇలా ఉష్ణం యొక్క ప్రాబ్లమ్స్లో మెయిన్ ఇటువంటి ప్రాబ్లమ్స్లో ఈ సంబంధం అనేది ఉపయోగపడుతుంది. ఓకే, అసలు ఇక్కడ 0 ఎందుకు వస్తుంది, ఇక్కడ 100 ఎందుకు వస్తుంది, ఇక్కడ 32 అండ్ 212 ఎలా వస్తుంది, ఇక్కడ 273 ఉంది, ఇక్కడ 373 ఉంది, ఎలా అసలుకి అంటే మనము ఒక స్కేల్, ఒక థర్మోమీటర్, ఓకే ఇది థర్మోమీటర్. ఓకే, థర్మోమీటర్ వచ్చేసరికి మనకు స్టార్టింగ్ పాయింట్ మనకి ఎంత ఉంటుంది అంటే సెల్సియస్లో 0 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. అదేవిధంగా ఫారెన్హీట్ వచ్చేసరికి మనకి ఎంత ఉంటుందంటే 32 డిగ్రీ ఫారెన్హీట్. 32 డిగ్రీ ఫారెన్హీట్ ఉంటుంది. కెల్విన్ వచ్చేసరికి మనకి ఎంత ఉంటుందంటే 273 డిగ్రీ కెల్విన్. అది స్టార్టింగ్ పాయింట్ అంటే మొదటి పాయింట్ వచ్చేసరికి 0 ఉంటుంది సెల్సియస్లో, ఫారెన్హీట్లో 32 ఉంటుంది, కెల్విన్ వచ్చేసరికి 273 ఉంటుంది. మనకి ఎండింగ్ పాయింట్ అంటే చివరి పాయింట్ వచ్చేసరికి సెల్సియస్లో 100 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. అదేవిధంగా ఫారెన్హీట్లో మనకు 212 డిగ్రీ ఫారెన్హీట్ ఉంటుంది. అదేవిధంగా కెల్విన్లో 373 డిగ్రీ కెల్విన్ ఉంటుంది. ఓకే, ఇది దీని యొక్క ప్రమాణాలు దేనికి మధ్య ప్రమాణాలు ఉన్నాయి, సెల్సియస్కి, ఫారెన్హీట్ అండ్ కెల్విన్. ఉష్ణమాపకాలను ఉష్ణ స్తూపాకారంలో నిర్మించడం వల్ల వాటి సున్నితత్వం పెరిగి ఖచ్చితమైన రీడింగ్లు సూచిస్తాయి. అంటే ఉష్ణమాపకాలని ఇలాగా అంటే ఒక స్తూపాకారంలో నిర్మించడం వల్ల ఖచ్చితమైన రీడింగుల్ని మనకు కంపల్సరీగా ఇస్తాయి. ఖచ్చితమైన రీడింగ్ అంటే ఎటువంటి రీడింగ్ అంటే పాయింట్లతో సహా మనకు మానవుని సగటు ఉష్ణోగ్రత 98.6 డిగ్రీ ఫారెన్హీట్. మనము ఫారెన్హీట్ స్కేల్ యూజ్ చేసినప్పుడు, ఫారెన్హీట్ ప్రమాణం యూజ్ చేసినప్పుడు మన శరీర ఉష్ణోగ్రత కంపల్సరీగా 98.6 డిగ్రీ ఫారెన్హీట్ని కంపల్సరీగా సూచిస్తుంది. అదే సెల్సియస్ యూజ్ చేస్తే మనం ఉపయోగిస్తే 37 డిగ్రీ సెల్సియస్. ఓకే, దిస్ ఈస్ ద సెల్సియస్, ఫారెన్హీట్ అండ్ కెల్విన్ రిలేషన్. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ
సెల్సియస్లు ఫారెన్ హీట్లు అంటే సెల్సియస్లు సెంటిగ్రేడ్ టు ఫారెన్ హీట్లు ఒకదానితో ఒకటి ఏకీభవించే రీడింగ్ అంటే సెల్సియస్ ఫారెన్ హీటు ఒకదానితో ఒకటి ఏకీభవించే రీడింగ్ వచ్చేసరికి మనకేంటంటే -40 దగ్గర ఈ టూ ప్రమాణాలు సెల్సియస్ కావచ్చు ఫారెన్ హీట్ కావచ్చు ఈ రెండు ఒకదానితో ఒకటి ఏకీభవించే రీడింగ్ వచ్చేసరికి -40 సెల్సియస్ ఫారెన్ హీట్ ఒకదానితో ఒకటి ఏకీభవించే రీడింగ్ మీకు ఎంత అని చెప్పాను 40 -40 అని చెప్పాను -40 అసలు -40 ఎక్కడ వస్తుంది ఒక్కసారి చూడండి సెల్సియస్ ఫారెన్ హీట్ యొక్క మన ప్రమాణం యొక్క సంబంధం వచ్చేసరికి ఒకసారి నోట్ చేసుకోండి C - 0 / 100 - 0 is equal to F - 32 / 212 - 32 ఇది దీని యొక్క సెల్సియస్ ఫారెన్ హీట్ యొక్క ప్రమాణం యొక్క సంబంధం వచ్చేసరికి ఇది ఈ ఫార్ములా ఇక్కడ మనకు C = F = X అంటే C కానీ F కానీ మనము Xలో కన్వర్షన్ చేసుకోవాలి టెక్స్ట్లోకి మార్చుకోవాలి ఇక్కడ C అంటే ఎంత X - 0 అంటే X / 100 - 0 అంటే 100 is equal to X - 32 / 212 - 32 అంటే 180 ఓకే మనకు 20 టేబుల్ క్యాన్సిలేషన్ అవుతుంది చూడండి 29 25 అంటే X / 5 is equal to X - 32 / 9 X - 5 is equal to X - 32 / 9 ఓకే మనకు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 9x is equal to 5x - 160 ఈ 5x అనేది మనకి ఇటు సైడ్ తీసుకొస్తే 4x is equal to -160 then x is equal to 4 1s 4 4s 40 -40 అంటే సెల్సియస్ కానీ ఫారెన్ హీట్ కానీ ఈ రెండు ఒకదానితో ఒకటి ఏకీభవించే రీడింగ్ ఎంత -40 ఓకే మనం ప్రూవ్ చేసాం కూడా x is equal to -40 నెక్స్ట్ సెల్సియస్ కెల్విన్ల మధ్య సంబంధం సెల్సియస్ మరియు కెల్విన్ల మధ్య సంబంధం కెల్విన్ల ప్రమాణాల యొక్క సంబంధం ఒకసారి C - 0 / 100 - 0 is equal to K - 273 / 373 - 273 అంటే C - 0 C / 100 is equal to K - 273 / 100 ఓకే ఈ రెండు క్యాన్సిల్ అవుతుందిగా డినామినేటర్ రెండు క్యాన్సిల్ అవుతుంది 100 క్యాన్సిల్ అవుతుంది రిమైనింగ్ మనకి ఎంత వస్తుంది అక్కడ C is equal to K - 273 C is equal to K - 273 C is equal to K - 273 K is equal to C plus 273
సి ప్లస్ 273. అంటే మనము ఒక ప్రీవియస్ ఇయర్ అంటే గత సంవత్సర అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మనం ఒకసారి చూసినప్పుడు జనరల్ సైన్స్లో ఎస్పెషల్లీ ఫిజిక్స్లో మనకు ఒక్కొక్కసారి ఎలా ఇస్తున్నారంటే ఒక 90 డిగ్రీ సెల్సియస్ని ఫారెన్ హీట్లోకి మార్చండి, ఫారెన్ హీట్లో మార్చండి, లేదా 90 డిగ్రీ సెల్సియస్ని కెల్విన్ ప్రమాణంలో మార్చండి. ఆ ప్రమాణంలో మార్చేటప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములాస్ అంటే ఇవే. ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తే మనకి ఈజీగా ఆ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంటే వెరీ ఈజీ. ఓకే, ఇది సెల్సియస్ ఫారెన్ హీట్ అండ్ సెల్సియస్ మరియు కెల్విన్ల యొక్క సంబంధం. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే అంటే మనం ఎలాగ మార్చాలి. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ ఉంది. ఐస్ ఎలా ఏ స్థితిలో ఉంటుంది? ఘన స్థితిలో ఉంటుంది. దాని యొక్క ఉష్ణోగ్రత ఎంత? 0 డిగ్రీ సెల్సియస్. ఆ 0 డిగ్రీ సెల్సియస్ని మనం కెల్విన్లో ఎలా మార్చాలి, 0 డిగ్రీ సెల్సియస్ను ఫారెన్ హీట్లోకి ఎలా మార్చాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణ ఫస్ట్ వన్, మంచు ఉష్ణోగ్రతను కెల్విన్లో తెలిపినప్పుడు మంచు ఉష్ణోగ్రతను కెల్విన్లో తెలిపినప్పుడు ఓకే మనం ఎలాగా చేంజ్ చేస్తాం అంటే ఒక ప్రమాణం నుంచి ఇంకో ప్రమాణానికి ఎలా మారుస్తాం. ఆల్రెడీ మీకు ముందు చెప్పాను ఆల్రెడీ రిలేషన్. ఏ రిలేషను? సెల్సియస్కి కెల్విన్కి రిలేషన్ C is equal to K minus 273. C is equal to K minus 273. K is equal to C plus 273. ఇక్కడ మంచు ఉష్ణోగ్రతను, మంచు వచ్చేసరికి మనకేంటి? ఐసేగా. ఐస్ అన్నప్పుడు మనకు సెల్సియస్లో మనకు పాయింట్ ఎంత? 0 డిగ్రీ సెల్సియస్. ఈ సి ప్లేస్లో ఈ 0 అనేది మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు K ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 273, దట్ ఈజ్ ఈక్వల్ టు 273 డిగ్రీ కెల్విన్. ఓకే, మంచు ఉష్ణోగ్రతను కెల్విన్లో తెలిపినప్పుడు దాని యొక్క వాల్యూ ఎంత? K ఈజ్ ఈక్వల్ టు 273 డిగ్రీ కెల్విన్. ఇది ఫస్ట్ ఉదాహరణ. సెకండ్ ఉదాహరణ వచ్చేసరికి నీటి ఆవిరి ఉష్ణోగ్రత నీటి ఆవిరి ఉష్ణోగ్రత 100 డిగ్రీ సెల్సియస్. 100 డిగ్రీ సెల్సియస్. చంద్రుడిపై పగటి సగటు ఉష్ణోగ్రత 100 డిగ్రీ సెల్సియస్ అనుకుంటే అవి కెల్విన్లో ఎలా కన్వర్షన్ చేయాలి? ఓకే, నీటి ఆవిరి ఉష్ణోగ్రత 100 డిగ్రీ సెల్సియస్ మరియు చంద్రుడిపై పగటి ఉష్ణోగ్రత కూడా 100 డిగ్రీ సెల్సియస్ అనుకుంటే ఈ 100 డిగ్రీ సెల్సియస్ని మన కెల్విన్లో ఎలా మారుస్తాం? ఓకే, సేమ్ ఫార్ములా అంటే K ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ 273. అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ C ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు వాల్యూ? 100 డిగ్రీ సెల్సియస్. K ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ 273, దట్ ఈజ్ ఈక్వల్ టు 373 డిగ్రీ కెల్విన్. 373 డిగ్రీ కెల్విన్ మనం కెల్విన్లో కన్వర్షన్ చేసాము అంటే మార్చాము. నీటి ఆవిరి ఉష్ణోగ్రతను కెల్విన్లోకి మార్చాము. నెక్స్ట్ థర్డ్ వన్, నీటి అసంగత వ్యాకోచ ఉష్ణోగ్రత 4 డిగ్రీ సెల్సియస్ అయితే కెల్విన్లో నీటి అసంగత వ్యాకోచ ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత 4 డిగ్రీ సెల్సియస్. 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 4 డిగ్రీ సెల్సియస్.
అయితే దాన్ని 4 డిగ్రీ సెల్సియస్ మనం దేంట్లోకి మార్చాలి, కెల్విన్లోకి మార్చాలి. అంటే అప్పుడు ఏంటి మనకి ఫార్ములా, సేమ్ ఫార్ములా, K ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ 273. ఇక్కడ C వచ్చేసరికి 4 డిగ్రీ సెల్సియస్. C ప్లస్లో 4 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే K ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 273, దెన్ K ఈజ్ ఈక్వల్ టు 277 డిగ్రీ కెల్విన్. ఫోర్త్ వన్, 4వ ఉదాహరణ. ఆరోగ్యవంతుడైన మానవుడి శరీర ఉష్ణోగ్రత, ఆరోగ్యవంతుడైన మానవుని శరీర ఉష్ణోగ్రత మనకు 37 డిగ్రీ సెల్సియస్. మీకు చెప్పాను, ఆల్రెడీ చెప్పాను, ముందు చెప్పాను, 37 డిగ్రీ సెల్సియస్ అయితే కెల్విన్లోకి మార్చండి. అంటే కెల్విన్లోకి మనం కన్వర్షన్ చేయాలి, కెల్విన్లోకి మార్చాలి. 37 డిగ్రీ సెల్సియస్, 37 డిగ్రీ సెల్సియస్ దాని ఏంటది, మానవుని సగటు శరీర ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత. మరి K ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ 273. K ఈజ్ ఈక్వల్ టు C వాల్యూ ఎంత ఇక్కడ 37 ప్లస్ 273, ఈ రెండు మనం యాడ్ చేసినప్పుడు 310 డిగ్రీ కెల్విన్, 310 డిగ్రీ కెల్విన్. ఓకే, these are the examples of conversions one to another one. నెక్స్ట్ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 2 ఎగ్జాంపుల్స్ని కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ లెసన్స్లో. ఫిఫ్త్ వన్, పాల ప్యాక్చరైజేషన్ ఉష్ణోగ్రత. పాలను మనం ప్యాక్చరైజేషన్ చేస్తాం కదా, ఆ ఉష్ణోగ్రత 67 డిగ్రీ సెల్సియస్. ఈ విలువ మన కెల్విన్లో కన్వర్షన్ చేయాలి. K ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ 273. ఇక్కడ C ఎంత, C ఈజ్ ఈక్వల్ టు 67 డిగ్రీ సెల్సియస్. K ఈజ్ ఈక్వల్ టు 67 ప్లస్ 273. మన టోటల్గా K వాల్యూ ఎంత వస్తుంది, 340 డిగ్రీ కెల్విన్, 340 డిగ్రీ కెల్విన్. అంటే పాల ప్యాక్చరైజేషన్ ఉష్ణోగ్రత, పాల ప్యాక్చరైజేషన్ ఉష్ణోగ్రత మనకు వాల్యూ ఎంత 67 డిగ్రీ సెల్సియస్. 67 డిగ్రీ సెల్సియస్ మనం కెల్విన్లోకి మార్చుకున్నాం. మనకు కెల్విన్ ఫార్ములా ఇది, K ఈజ్ ఈక్వల్ టు C మైనస్ C ప్లస్ 273. ఈ వాల్యూ అనేది ఈ ఫార్ములా అనేది మనకు సెల్సియస్ నుంచి కెల్విన్లోకి మార్చుకుంటున్నాం. లాస్ట్ ఫైనల్ ఎగ్జాంపుల్, గది ఉష్ణోగ్రత, గది ఉష్ణోగ్రత 25. యాక్చువల్లీ దట్ వాల్యూ 27 డిగ్రీ సెల్సియస్ గది ఉష్ణోగ్రత. అంటే కొన్ని బుక్స్లో ఆస్పిరెంట్స్ 25 ఇస్తున్నాడు, 25 కాదు 27. 27 ఈజ్ ద కరెక్ట్ వాల్యూ, 27 డిగ్రీ సెల్సియస్. దిస్ ఈస్ ద గది ఉష్ణోగ్రత. గది ఉష్ణోగ్రత వచ్చేసరికి మనకు వాల్యూ వచ్చేసరికి 27 డిగ్రీ సెల్సియస్. గది ఉష్ణోగ్రత వద్ద ఒక పాత్రలో బంధించి ఉన్న వాయువులు, ఒక పాత్రలో బంధించి ఉన్న వాయువులు -273 డిగ్రీ సెల్సియస్కి చల్లార్చినప్పుడు ద్రవాలుగా మారి పీడనం శూన్యం అవుతుంది. అంటే గది ఉష్ణోగ్రత 27 డిగ్రీ సెల్సియస్గా ఉన్నప్పుడు ఒక పాత్రలో బంధించి ఉన్న వాయువుల యొక్క ఉష్ణోగ్రత -273 డిగ్రీ సెల్సియస్. -273 డిగ్రీ సెల్సియస్ని మనం చల్లార్చినప్పుడు క్రమంగా ద్రవాలుగా మారిపోతాయి. అప్పుడు పీడనం ఏమవుతుంది, పీడనం శూన్యం అవుతుంది, పీడనం శూన్యం అవుతుంది. -273 డిగ్రీ సెల్సియస్ మనం కెల్విన్లోకి కన్వర్షన్ చేయాలి, కెల్విన్లోకి మార్చాలి. అంటే K ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ 273. C వాల్యూ ఎంత -273 ప్లస్ 273. ఈ రెండు క్యాన్సిల్ అయినప్పుడు మన K ఈజ్ ఈక్వల్ టు 0. K ఈజ్ ఈక్వల్ టు 0. పరమ శూన్య ఉష్ణోగ్రత K ఈజ్ ఈక్వల్ 0 డిగ్రీ సెల్సియస్, 0 డిగ్రీ కెల్విన్. పరమ శూన్య
ఉష్ణోగ్రత ఓకే ఓకే దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. అంటే ఉదాహరణ మనకు 6 ఉదాహరణలు చెప్పాము ఈ ప్రమాణాల్లో. సెల్సియస్ నుంచి ఎక్కువ మోస్ట్ మనకు యూజ్ చేసే ప్రమాణాలు ఏంటంటే సెల్సియస్ యూజ్ చేస్తాం, మనకు నెక్స్ట్ ఫారెన్హీట్ యూజ్ చేస్తాం, కెల్విన్ యూజ్ చేస్తాం. కానీ ఎగ్జామ్స్లో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ఒక్కసారి మనం చూసినప్పుడు అంటే ప్రాబ్లమ్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉష్ణం నుంచి ఈ చాప్టర్ నుంచి ఇచ్చినప్పుడు ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సి నుంచి అంటే సెల్సియస్ నుంచి కెల్విన్కి ఇస్తున్నాడు. అంటే సెల్సియస్ ఒక వాల్యూ ఇస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఆల్రెడీ 6 ఎగ్జాంపుల్స్ చెప్పాను. అంటే పాల ప్యాక్చరైజేషన్ ఉష్ణోగ్రత 67 డిగ్రీ సెల్సియస్. 67 డిగ్రీ సెల్సియస్ని మనం కెల్విన్లోకి మార్చాలి. అంటే మనకి యూజ్ చేసే ఫార్ములా K = C + 273. ఒక వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. వెరీ డోంట్ కన్ఫ్యూజ్ ఆస్పిరెంట్స్, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. వెరీ సింపుల్ ట్రిక్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గది ఉష్ణోగ్రత. గది ఉష్ణోగ్రత ఏంటంటే చాలా బుక్స్లో నేను చూశాను 25 డిగ్రీ సెల్సియస్ ఉంది, కానీ కరెక్ట్ వాల్యూ 27 డిగ్రీ సెల్సియస్. ఓకే, hope you like this video. Aspirants, please subscribe my channel for more videos. Thank you.